ఏది మంచి, ఏది చెడు, ఎవరు హీరో, ఎవరు విలన్, ఎవరు పోరాట యోధుడు, ఎవరు ఫ్యాక్షనిస్టు, ఎవరు తేల్చాలి? న్యాయాధికారి ఎవరిక్కడ? మన ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఇలా బ్లాక్ అండ్ వైట్లో తేల్చి చెప్పడం మరీ మరీ కష్టం. మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి పరిటాల రవి అయినప్పుడు. 2005 జనవరి 24వ తేదీ అనంతపురం జిల్లా వెంకటాపురంలోని సొంత ఇంట్లోనే ఉన్నాడు రవి. అదే తన జీవితానికి ఆఖరి రోజని తెలియని రవి తెలుగుదేశం పార్టీ సమావేశ ఏర్పాట్లపై ఆలోచిస్తున్నాడు. చంద్రబాబు ఇంకొద్ది మంది ముఖ్యులు తప్ప దేశ నాయకులంతా అనంతపురంలోనే ఉన్నారు. భద్రతా కారణాల వల్ల రవి ఒక్కడు మాత్రమే ఇంటి పట్టున ఉన్నాడు. అందరినీ వదిలి ఒక్కడే ఇంట్లో ఉండటం రవికి ఏమాత్రం ఇష్టం లేదు. అయితే అది పార్టీ నిర్ణయం. రవి ప్రాణానికి ముప్పు పొంచి ఉందని అందరికీ తెలుసు. ఆ రోజు రాత్రికి మాత్రం పార్టీ నాయకులందరికీ వెంకటాపురంలోనే భోజనాలు. గ్రామం విడిచి అనంతపురం వెళ్లాలనే నిర్ణయించుకున్నాడు. భార్య సునీతను వెంటపెట్టుకుని అరవింద్ నగర్లోని ఇంట్లో రాత్రి భోజనాలకు ఏర్పాట్ల పనులన్నీ పురమాయించి పార్టీ ఆఫీసుకు బయలుదేరాడు. అనుకోని విధంగా రవి సమావేశానికి రావడంతో కార్యకర్తలు సంబరపడ్డారు. రాత్రి భోజనాలు అనంతపురంలోని తన ఇంట్లోనే అని చెప్పేశాడు. నాయకులందరూ ఆనందించారు. సమావేశంలో మాట్లాడి మధ్యాహ్న భోజనం ముగించి అందరినీ పలకరిస్తూ కలివిడిగా తిరిగాడు. నాయకులంతా కొద్దిసేపు విశ్రాంతి కోసం సిద్ధపడుతున్నారు. ఇంటికి బయలుదేరదామని రవి బయటకు వచ్చి సిగరెట్ ముట్టించాడు. అప్పుడు మధ్యాహ్నం 2:30 కావస్తోంది. సునీత నుంచి ఫోన్. ఇంటికొస్తున్నానని చెప్పాడు. బుల్లెట్ ప్రూఫ్ టాటా సుమో బండితో గేటు దగ్గర సిద్ధంగా ఉన్నాడు డ్రైవర్ రామన్న. వెంట నడుస్తున్న సహచరులతో మాట్లాడుతూ 4 అడుగులు ముందుకేశాడు. పార్టీ ఆఫీసు ఎడమవైపు నుంచి నేల మీదకి కాల్పులు జరుపుకుంటూ ఎవరో వేగంగా దూసుకొస్తున్నారు. ప్రమాదాన్ని పసికెట్టాడు రవి. గన్మెన్ని పిలిచాడు. తన పక్కనున్న వాళ్ళని నేల మీద పడుకోమని హెచ్చరించాడు. రవి, గన్మెన్లు 2 తప్ప మిగిలిన వాళ్ళు అక్కడ లేరు. రెప్పపాటు సమయంలోనే హంతకులు పరిటాల రవిని స్టన్ గన్లతో కాల్చేశారు. నెత్తుటి బట్టలతో రవి కుప్పకూలిపోయాడు. అరుపులు, కేకలు, గందరగోళం. రవి నిర్జీవంగా నేల మీద పడి ఉన్నాడు. రాయలసీమ గుండెల్లో మరో బాకు దిగబడింది. రవికి సంబంధించినంత వరకు అతను తానుగా అదుపులోకి తెచ్చుకోలేనివి 2 గుణాలు. ఒకటి కృతజ్ఞతాభావం, రెండోది ప్రతీకారం. ఈ 2 అతని వ్యక్తిత్వానికి వెలుగు, నీడ. అవే రవిని నియంత్రించాయి, ముందుకు నడిపించాయి. అతన్ని గెలిపించి విజేతగాను, అతని తల వంచి ముద్దాయిగాను లోకం ముందు నిలబెట్టినవి ఆ 2 లక్షణాలే. రవిని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, తిరుగులేని నాయకునిగా నిలబెట్టింది ఆ నైజమే. రవి పెట్టుకున్న శత్రుత్వం తానుగా కొని తెచ్చుకున్నది కాదు. రవి ప్రధాన శత్రువులు నిజానికి ఆయన తండ్రి పరిటాల శ్రీరాములు శత్రువులు. శ్రీరాములు నడిపిన ప్రజా పోరాటాలకు శత్రువులు. ప్రజలకు, విప్లవోద్యమానికి ద్రోహం తలపెట్టదలచిన వారే రవికి శత్రువులు. రవిని ప్రపంచం ఏనాడు ప్రశాంతంగా బతకనివ్వలేదు. చిన్నతనం నుంచి రవి ఏనాడు స్వేచ్ఛగా, హాయిగా బతికిన క్షణాలే లేవు. భయపెట్టి వెన్నాడిన జీవితాన్ని ఒంటి చేత్తో పోరాడి జయించాడు. తానుగా, నిశ్చలంగా, నిర్భయంగా నిలబడి శత్రువును కలవరపరిచాడు. నెత్తురు, కత్తులే కదా రాయలసీమ రాజకీయాలంటే. రవి తప్పులు చేశాడు, నేరాలు చేశాడు. అవి తప్పులని, నేరాలని తెలిసి మరీ చేశాడు. అందువల్లే అతను బతకగలిగాడు. రవికి పాటలంటే ఇష్టం, పుస్తకాలంటే ప్రాణం, సంగీతం తెలుసు, మంచి అభిరుచి ఉంది. వ్యవసాయం ఆయన 6వ ప్రాణం. తెన్నేటి సూరి రాసిన చెంగిస్ ఖాన్ నవలను రవి కొన్ని డజన్ల సార్లు చదివాడు. అందులోని ప్రతి సన్నివేశం, ప్రతి డైలాగు కళ్ళకు కట్టినట్టు చెప్పగలడు. హోవార్డ్ పాస్ట్ రాసిన స్పార్టకస్, చింగిస్ ఐత్మాలోవ్, తల్లి భూదేవి, తొలి ఉపాధ్యాయుడు చాలా చాలా ఇష్టం. ఉత్తమ గీతాలు, వాటి బాణీల గురించి ఎంతసేపైనా ఉత్సాహంగా మాట్లాడగలడు. 25 ఎకరాల కొబ్బరి తోటని ప్రాణపరంగా పెంచాడు. కొబ్బరి చెట్ల వరసల మధ్య ఒక్క చెట్లు పెట్టించాడు. ఎవరైనా ఇప్పుడు ఆ తోటలో అడుగు పెడితే కోనసీమలో ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది. ఇంటి ముందు 7 ఎకరాల్లో మృదుల రకం దానిమ్మ తోట పెంచాడు.
రాళ్ళు రప్పలతో నిండి నీళ్లు రాని ఆ ప్రాంతంలో తోటల పెంపకం ఎంత కష్టమో అనంతపురం జిల్లా వాళ్ళకే తెలిసిన వాస్తవం. 2001లో రవి ఆరోగ్యం బాగా పాడైంది. కామినేని ఆసుపత్రిలో 3 నెలలున్నాడు. షుగర్, బీపీ చాలా ఎక్కువగా ఉండేవి. రోజుకు 2 సార్లు ఇన్సులిన్ తీసుకునేవాడు. చివరికి రవికి బోన్ టీబీ అని తెలియంది. అతనికి ఉన్న పెద్ద బలహీనత సిగరెట్లు. మాల్బారో సిగరెట్లు రోజుకు కనీసం 60 కాల్చేవాడు. ఎంతమంది పెద్దలు వద్దని చెప్పినా సిగరెట్టు మానలేకపోయాడు. అనారోగ్యంతో ఉన్నప్పుడే వెంకటాపురం గ్రామంలోని తన ఇంటికి తూర్పున కోటను ఆనుకొని కొండ మీద శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని పునరుద్ధరించాలని భావించాడు. ఆ దేవాలయం శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిదని అనేవారు. ఆ ప్రాచీన దేవాలయాన్ని పుణ్యక్షేత్రంగా, పర్యాటక విద్యా కేంద్రంగా మార్చడానికి రవి అద్భుతమైన కృషి చేశాడు. శిథిలాలయాన్ని పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ఆలయంగా పునర్నిర్మించి 25,000 మంది కూర్చునేందుకు వీలుగా కళ్యాణ మండపం కట్టించాడు. 2003లో మహాకుంభాభిషేకం విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. పెద్దల సలహా మేరకు అక్కడ సామూహిక వివాహాలు జరిపించాడు. కొత్త జంటలకు బట్టలు, గాజులు, బంగారు మంగళసూత్రాలు, బాసికాలు ఇలా ప్రతిదీ అందజేసేవాడు. చంద్రబాబు నాయుడిని కూడా ఆహ్వానించాడు. ఓ 1,00,000 మంది జనం వస్తే చాలని భోజన ఏర్పాట్లు చేశాడు. తన రక్త బంధువుల్ని పిలిచి ఆ రోజు గుడికి వచ్చే వాళ్ళందరి చెప్పులు తొడవాలని చెప్పాడు. వాళ్ళంతా ఆశ్చర్యపోయినా రవి మీద గౌరవంతో ఆ పని చేశారు. 2,00,000 మందికి పైనే జనం వచ్చారు. ఎంతో ఆనందపడిన రవి ప్రతి ఏటా ఇలానే జరిపించాలని నిర్ణయించుకున్నాడు. అలాగే ఫిబ్రవరి 8న 1016 వివాహాలు జరిపించాలని సంకల్పించాడు. ఈ సామూహిక వివాహ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. దాదాపు 4,00,000 మందికి భోజనాలు పెట్టారు. అన్ని పనులు తానే పర్యవేక్షించి అంతా జయప్రదంగా ముగిసేలా రవి ఏర్పాట్లు చేశాడు. రవికి బతుకంతా అండగా ఉన్న తల్లి నారాయణమ్మ 2004లో కన్నుమూసింది. 2005 జనవరిలోనే రవిని దారుణంగా కాల్చి చంపేశారు. పరిటాల రవిని ఫ్యాక్షనిస్టు అన్నారు, రాక్షసుడు అన్నారు. మమ్మల్ని, మా కుటుంబాల్ని ఆదుకున్న మంచి మనసున్నోడు అన్నవారు ఉన్నారు. ఎవరేమన్నా ఒక మనిషి సొంత వాళ్ళు క్రూరంగా చంపబడిన తర్వాత ఏకాకిగా మిగిలిపోయిన ఒక కుర్రాడు సాటివాళ్ళు అవాక్కయ్యే ఒక తెగింపుతో, కళ్ళు చెదిరే సాహసంతో, జీవితంతో, రాజకీయాలతో, ఉద్యమంతో తలపడిన తీరు, అనుక్షణం చావు అంచున నిలబడి యుద్ధం చేసి ఒళ్ళు గగుర్పొడిచే విజయాలు సాధించిన దీక్షను చూసినప్పుడు అది మంచా చెడా ఏమో, ఒక యోధుడు ఏం చెయ్యాలనుకున్నాడో అదే చేసి వెళ్ళిపోయాడు. నెత్తురోడుతూ నేలకొరిగిన వీర మరణమే పొందాడు. ఆ వీరుడు మరణిస్తూ తన వాళ్ళ కోసం, తన పార్టీ కోసం, తన రాయలసీమ సంక్షేమం కోసం సునీతను కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడు.